కృష్ణా యూనివర్సిటీ బీఈడీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ పేపర్ 1 సమకాలీన భారతదేశం మరియు విద్య. ఇదే కాంటెంపరీ ఇండియా అండ్ ఎడ్యుకేషన్. ఇందులో ఫస్ట్ యూనిట్లో మనకున్న సిలబస్లో ఫస్ట్ యూనిట్ అనమాట. ఫస్ట్ యూనిట్ ఏంటి మనకి భారతీయ విద్యా సూత్రపాయ దర్శనం భారత రాజ్యాంగం. ఇందుట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాథమిక హక్కులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జామ్లో మనకు వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి భారత రాజ్యాంగంలో విద్యా నిబంధనలు, ఎడ్యుకేషనల్ ప్రొవిజన్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది చూద్దాం. భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన విధానాలు, నిబంధనలు, చట్టాలు. అంటే మన రాజ్యాంగంలో ఎడ్యుకేషన్ సంబంధించి ఏవైతే మనకు చట్టాలు కానీ రూల్స్ కానీ విధానాలు కానీ ఉన్నాయో అవి ఏ విధంగా ఎలా మన సమాజంలోని సామాజిక తరగతులు అంటే మధ్య తరగతి, పేద, ధనిక ఇలా ఉంటాయి కదా కులాలు, అదేవిధంగా డిఫరెంట్ క్యాస్ట్ ఉంటుంది, డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి, మతాలు ఉంటాయి, భాషలు ఉంటాయి, అలా వాళ్ళ అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేయబడ్డాయో తెలుసుకుందాం. అంటే ఇక్కడ పెట్టిన మన విద్యకు సంబంధించిన చట్టాలు కానీ నిబంధనలు కానీ విధానాలు కానీ వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకొని వాటి అవసరాలను తీర్చడానికి రూపొందించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలో రూపొందించడం అనేది జరిగింది. వాటిని డిఫరెంట్ ఆర్టికల్స్లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఆ ఆర్టికల్స్ ఏంటో ఒక 10 పాయింట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ పాయింట్ శిశు సంరక్షణ మరియు విద్య. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి శిశు సంరక్షణ మరియు విద్య. ఇది వచ్చేసి ఆర్టికల్ 45లో ఉంటుంది. ఆర్టికల్ 45లో దీని గురించి ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ ఆర్టికల్ 45 అంటే ఏంటంటే అసలు దాంట్లో ఏముంటుందంటే 6 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు శిశు సంరక్షణ మరియు విద్యని రాజ్యం అందించే ప్రయత్నం చేస్తుంది. అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 6 సంవత్సరాలు వచ్చే వరకు వారికి కావాల్సిన శిశు సంరక్షణ అంటే వారి పోషకానికి సంబంధించినవి అన్నీ, వాళ్ళకి ఏదైతే ఫుడ్ తింటారో, వాళ్ళకి ఏవైతే ఖర్చులు ఉంటాయో వాటికి సంబంధించింది మరియు వాళ్ళకి ఇచ్చే విద్య అనమాట. అంటే అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కదా అవన్నమాట. అలాంటి విద్యను రాజ్యం అందించే ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రభుత్వం అనేది అందించే ప్రయత్నం అనేది చేస్తుంది. ఈ ఆర్టికల్ 45లో దాని ప్రకారం శిశు సంరక్షణ మరియు విద్య అనేది అందించడం అనేది జరుగుతుంది. ఎవరికి పుట్టిన పిల్లలకి 6 సంవత్సరాలు వచ్చే వరకు ఇది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 21A ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య. ఆర్టికల్ 21A ఇందులో ఏం చెప్పారంటే 6 సంవత్సరాల వరకు ఆర్టికల్ 45లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 21Aలో ఏం చెప్పారంటే 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందిస్తుంది. అదే గవర్నమెంట్ స్కూల్లో మనకి 14 years వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తారు కదా అదనమాట. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసులో బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందిస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 21A. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ విద్యా అవకాశాల బాధ్యత అనేది ఆర్టికల్ 51A(k)లో ఉంటుందన్నమాట. ఆర్టికల్ 51A(k) క్లాజ్ ఈ క్లాజ్లో ఉండడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏం చెప్పారంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు బాలలకు తల్లిదండ్రి లేదా సంరక్షకుడు విద్యావకాశాలను కల్పించాలి. అంటే 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు ఉన్న చిన్న పిల్లలు, ఆ పిల్లలను మాత్రం తల్లిదండ్రుల సంరక్షణలో కానీ లేకపోతే గార్డియన్ సంరక్షణలో కానీ వాళ్ళకి విద్యావకాశాలను కల్పించడం అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ చూద్దాం. విద్యా సంస్థల స్థాపన నిర్వహణలో మైనారిటీల హక్కులు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి విద్యా సంస్థల స్థాపన నిర్వహణలో మైనారిటీల హక్కులు. ఇవి వచ్చేసి మనకి 3 ఆర్టికల్స్లో వీటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 350A. ఆర్టికల్ 350A మనం నేను ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 29 ఉంది, ఆర్టికల్ 30 ఉందన్నమాట. సో అవే మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది. చూడండి ఆర్టికల్ 29 భారతదేశంలో ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి కలిగిన వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా వారి భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే హక్కు ఉంది. అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవరి భాష అయిన వాళ్ళ మాతృభాష అంటారు కదా అలాంటి ప్రత్యేక భాష లేకపోతే వాళ్ళ మాతృభాషకు సంబంధించిన లిపి, వాళ్ళ సంస్కృతి అనమాట, వాళ్ళ యొక్క కల్చర్ అదంతా వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి వాళ్ళు రక్షించుకునే హక్కు అనేది ఉంది. అంటే ఒకళ్ళ సంస్కృతిని కానీ ఒకళ్ళ భాషను కానీ తప్పుపట్టే అవకాశం అనేది ఎవరికీ లేదనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. భారతదేశంలో ప్రత్యేక భాష, లిపి, సంస్కృతి కలిగిన వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా వారి భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే హక్కు ఉంది.
ప్రభుత్వ ఆధ్వర్యాన లేదా ప్రభుత్వ సహాయంతో నడిచే వేటిలోనూ ఏదో ఒక అంశం కారణంగా ఏ పౌరుడి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఇది మనకు ప్రాథమిక హక్కుల్లో చెప్పారు. ఆర్టికల్ 29లో ప్రాథమిక హక్కుల్లో కూడా చెప్పారు. ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యాన లేదా ప్రభుత్వ సహాయం, అంటే మనకు ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ తీసుకున్నట్లయితే, అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ అలాంటివి అనమాట. గవర్నమెంట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, లేకపోతే గవర్నమెంట్ కాలేజెస్, ఇలాంటి కాలేజెస్లో, లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో, ప్రైవేట్ కాలేజ్లో అయినా కానీ ఫీజు రింబర్స్మెంట్లుగా అలాంటివి తీసుకునే సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంస్థల్లో ఏ పౌరుడికి కూడా మతం ఆధారంగా, లేకపోతే వారి యొక్క లింగం ఆధారంగా, లేకపోతే వారి యొక్క రీజియన్ ఆధారంగా, ఇలాంటివి ఆధారం చేసుకొని వాళ్ళకు ప్రవేశాన్ని నిరాకరించడం అనేది జరగకూడదు. అంటే ఎవరికైనా సరే ప్రభుత్వ సహాయం పొందే వాళ్ళు అలాంటి ఇన్స్టిట్యూషన్ ఏదైనా సరే ఎవరికైనా సరే, ఏ పౌరుడికైనా సరే ప్రవేశాన్ని కల్పించాలి అని చెప్పేసి ఆర్టికల్ 29లో మనకి విద్యా సంబంధమైన క్లాజ్ అనేది ఇంక్లూడ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 30లో మతం లేదా భాషాపరమైన అన్ని మైనారిటీల వారు తమకిష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకునే హక్కు కలిగి ఉంటారు. అంటే ఆర్టికల్ 30లో ఏం చెప్పారంటే ప్రతి పౌరుడికి స్వేచ్ఛ హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళ మతానికి సంబంధించింది కానీ, లేకపోతే వాళ్ళ భాషకు సంబంధించింది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిందూ మతం అనుకోండి, హిందూ మతానికి సంబంధించిన టెంపుల్స్ కానీ, లేకపోతే వారి యొక్క మత ప్రచారం కానీ, లేకపోతే క్రిస్టియన్స్ అయితే వారి యొక్క మత ప్రచారం కానీ, అలా మతానికి సంబంధించిన లేదా భాషపరమైన, అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు భాషకు సంబంధించి, లేకపోతే హిందీ వాళ్ళు ఉంటే హిందీ భాషకు సంబంధించి, అలా వాళ్ళ సొంత భాషకు సంబంధించి అన్ని మైనారిటీ వాళ్ళు తమకి ఇష్టమైన విద్యా సంస్థలను, అంటే వాళ్ళ ఇష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. అంటే వాళ్ళు ఓన్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్థాపించుకోవచ్చు అనే హక్కు అనేది ఆర్టికల్ 30లో ఉంది. నెక్స్ట్ సహాయ విరాళాలు ఇచ్చే విషయంలో మత లేదా భాషాపరమైన మైనారిటీల ఆధ్వర్యాన్ని నడిచే ఏ విద్యా సంస్థపై ప్రభుత్వం వివక్ష చూపరాదు. అంటే అలా విరాళాలు ఇచ్చే సమయంలో ఏమవుతుందంటే మత లేదా భాషపరమైన మైనారిటీల ఆధ్వర్యంలో నడిచే ఇలా మన ఏ భాష వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా మైనారిటీలు సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఇలా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ విద్యా సంస్థలకు ఇచ్చే విరాళాల విషయంలో ప్రభుత్వం అనేది ఎటువంటి వివక్ష చూపించదు అని చెప్పేసి ఆర్టికల్ 30లో ఇది అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 350ఏలో ఏం చెప్పారంటే భాషాపరమైన మైనారిటీ వర్గాల వారి హక్కులను పరిరక్షించుటకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. చూడండి, భాషాపరమైన మైనారిటీ వర్గాల వారి హక్కులను అంటే ఎవరి భాష వాళ్ళది, ఎవరి భాషకి సంబంధించిన మైనారిటీ వాళ్ళు వాళ్ళ వర్గాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వర్గాల యొక్క హక్కులను రక్షించడానికి ప్రత్యేక అధికారిని అనేది నియమించడం అనేది జరగాలి. అంటే వాళ్ళకు ఒక అధికారిని అనేది నియమించడం జరిగితే వాళ్ళ పట్ల ఏమైనా అన్యాయం జరిగితే ఆ అధికారి అనేవాడు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. వారి పక్షాన ప్రశ్నించడానికి ఒక అధికారిని నియమించడం అనేది జరగాలి. ఇక్కడ భాషాపరమైన ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 1956లో ఈ ఆర్టికల్ను భారత రాజ్యాంగంలో చేర్చారు. అంటే 1956 ముందు ఈ ఆర్టికల్ అనేది మన రాజ్యాంగంలో లేదు. కానీ మనకి ఏం జరిగిందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడింది. అంటే భాషను బట్టి కొన్ని రాష్ట్రాలు విడిపోయాయి కదా. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 1956లో ఈ ఆర్టికల్ అనేది మన రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇది వచ్చేసి మనకి 4th పాయింట్, విద్యా సంస్థల స్థాపన నిర్వహణలో మైనారిటీల హక్కులు. నెక్స్ట్ వచ్చేసి 5th వన్, మాతృభాషలో బోధన. 5th వన్ ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 350A. సేమ్ ఇదే ఆర్టికల్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా, సేమ్ 350A, ఆర్టికల్ 350A ఇది దీని కిందకి వస్తుంది. విద్యా సంస్థల స్థాపన నిర్వహణలో మైనారిటీల హక్కుల కిందకి వస్తుంది. సేమ్ అదే మనకి ఇక్కడ కూడా వస్తుంది అనమాట. అంటే మాతృభాషలో బోధన. అక్కడ టోటల్గా ఈ ఆర్టికల్లో చెప్పింది ఏంటి, ఎవరి మాతృభాషలో వాళ్ళు బోధించుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి మాతృభాషను వాళ్ళ సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పారు. భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యా దశలో మాతృభాషలో బోధనకు తగు సౌకర్యాలు కల్పించడానికి ప్రతి రాష్ట్రం ప్రయత్నించాలి. అలాంటి సౌకర్యాలు కల్పించడానికి అవసరమైతే ఏ రాష్ట్రానికైనా రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయవచ్చు. అంటే భాషాపరమైన మైనారిటీ వర్గాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిమ్స్ ఉంటే వాళ్ళు ఉర్దూ నేర్చుకుంటారు, లేకపోతే మార్వాడీస్ అయితే హిందీ, ఇలా అనమాట. సపరేట్ ఉన్నాయి కాబట్టి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ భాషకు సంబంధించిన లాంగ్వేజ్ని వాళ్ళ
పిల్లలు నేర్చుకోవడానికి వాళ్ళ ప్రాథమిక విద్యలో అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ ప్రాథమిక విద్యలో ఇంక్లూడ్ చేయడం కోసం ఈ ఆర్టికల్ అనేది సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి హిందీ భాషను అభివృద్ధి పరచడం ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 351లో ఉంది. హిందీ భాషను అభివృద్ధి పరచడం. జాతీయ భాష అయిన హిందీని అభివృద్ధి చేయాల్సిన ప్రత్యేక బాధ్యత కేంద్రానికి ఉంది. అంటే హిందీ అనేది మన జాతీయ భాష అనమాట. సో ఆ భాషను డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా కేంద్రానికి ఉంది. ఈ భాష భారతదేశం యొక్క వివిధ సంస్కృతుల శిక్షణకు మాధ్యమంగా ఉండగలదు. అంటే ఇప్పుడు మన రాష్ట్రాలు అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు తెలుగు మాట్లాడతాయి, కొన్ని రాష్ట్రాలు తమిళ మాట్లాడతాయి, కొన్ని రాష్ట్రాలు హిందీ మాట్లాడతాయి. మొత్తం మీద కేంద్రంలో ఉన్న భాష ఏంటి మనకి, జాతీయ భాష ఏంటి మనకి హిందీ. సో మనకి అన్ని రాష్ట్రాల వాళ్ళు హిందీని నేర్చుకోగలిగితే అప్పుడు భారతదేశంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క హిందీ అనేది అంటే వాళ్ళ ఈ భాష అనేది మాధ్యమంగా ఉంటుంది అనమాట. ఎవరితో అయినా సరే కమ్యూనికేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి హిందీని సుసంపన్నమైన భాషగా అభివృద్ధి చేసి దేశ అధికారిక భాషగా ఉపయోగించడం, హిందీయేతర ప్రాంతాల్లో హిందీని వ్యాప్తి చేయడం అనే బాధ్యతను ఆర్టికల్ 351 కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఇక్కడ ఏం చేశారంటే ఆర్టికల్ 351 ద్వారా హిందీ భాష అనేది అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఏపీలో కానీ లేకపోతే తెలంగాణలో ఇలా తెలుగు రాష్ట్రాలు అంటారు కదా, ఇలాంటి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మంది ఉంటారు హిందీ మాట్లాడే వాళ్ళు. సో దట్ అలాంటి ప్రదేశాల్లో కూడా అంటే కొన్ని హిందీ రాని ప్రాంతాల్లో కూడా హిందీ భాషను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనేది 351 ఆర్టికల్లో ఇన్క్లూడ్ చేయడం అనేది జరిగింది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం అనేది చేయడం జరిగింది. భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విద్యా సంస్థల్లో మత శిక్షణ లేక మత ఆరాధన. ఇది వచ్చేసి ఆర్టికల్ 28(1) అనమాట. ఆ క్లాజ్లో ఉంది. ఆర్టికల్ 28(1)లో ఉంది. దీన్ని బట్టి ఏంటంటే సంపూర్ణంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థల్లోనూ మత శిక్షణ జరపరాదు. ఇది ముందు నుంచి చెప్పుకునేదే. ప్రభుత్వ నిబంధనలతో నడిపే ఏ విద్యా సంస్థల్లోనూ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ గవర్నమెంట్ చేత గుర్తింపు పొందిన ఎటువంటి విద్యా సంస్థల్లో అయినా కానీ వారు ఏ ఒక్క మతాన్ని ఎంకరేజ్ చేయడం అనేది జరగదు. అంటే వివిధ రకాల మతాల వాళ్ళు ఉంటారు, చదువుకునే పిల్లలు. సో వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు రెచ్చగొట్టకుండా అసలు ఏ మతానికి సంబంధించిన శిక్షణ కానీ ఏ మతానికి సంబంధించిన ఆరాధనలు కానీ ఆ స్కూళ్ళల్లో ఆ కాలేజీల్లో అనేది ప్రవేశపెట్టడం అనేది జరగకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 28(1) సంపూర్ణంగా ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యా సంస్థల్లోనూ మత శిక్షణ జరగకూడదు. మత శిక్షణ అనేది జరగకూడదు. ఇది వచ్చేసి మనకి ఆర్టికల్ 28(1). నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 28(2) ఏంటి, క్లాజ్ 28(1)లో పేర్కొన్నది ఎండోమెంట్ లేదా ట్రస్ట్ కింద ఉండి ప్రభుత్వ ఆధ్వర్యంలో మత శిక్షణ అవసరమై నడిచే విద్యా సంస్థకు వర్తించదు. అంటే 28(1)లో చెప్పాం కదా, ప్రభుత్వం నుంచి ఏ రకంగా డబ్బులు తీసుకున్నా అలాంటి స్కూల్స్ కానీ అలాంటి కాలేజీల్లో కానీ మత శిక్షణ అనేది జరగకూడదు. ఆ క్లాజ్లో పేర్కొన్నట్టుగా ట్రస్ట్ కింద ఉండి ప్రభుత్వ ఆధ్వర్యంలో మత శిక్షణ అవసరమై నడిచే విద్యా సంస్థకు వర్తించదు. అంటే కొన్ని ఆసియం స్కూల్స్ కానీ కొన్ని మిషనరీ స్కూల్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి వర్తించదు. ఓకే. ఆర్టికల్ 28(3) దీంట్లో ఏం చెప్పారంటే ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ నిధులతో నిర్వహింపబడే ఏ విద్యా సంస్థకైనా హాజరయ్యే వ్యక్తి మైనరు అయితే ఆ సంస్థ జరిపే మత శిక్షణలో పాల్గొనడం కానీ లేదా ఆ సంస్థలో కానీ లేదా ఆ సంస్థతో అనుసంధానించబడిన ఏ ప్రాంగణంలోనైనా నిర్వహించబడే మత ఆరాధనలో అతని సంరక్షకుడు అందుకు అంగీకరిస్తే తప్ప పాల్గొనరాదు. అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వం గుర్తించిన లేదా ప్రభుత్వ నిధులతో నిర్వహింపబడి ఏ విద్యా సంస్థకైనా అంటే గవర్నమెంట్ నుంచి మనకి గవర్నమెంట్ గుర్తించిన లేదా గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తున్నా లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్న ఏ విద్యా సంస్థకైనా హాజరయ్యే వ్యక్తి మైనర్ విద్యార్థి అయితే అంటే చిన్నపిల్లవాడు అయితే ఆ సంస్థ జరిపే మత శిక్షణలో పాల్గొనడం కానీ లేదా ఆ సంస్థలో కానీ లేదా ఆ సంస్థలో అనుసరించమనే ఏ ప్రాంగణంలోనైనా నిర్వహింపబడే మత ఆరాధనలు అంటే ఆ విద్యా సంస్థలు ఏ విధమైన ఒక మతానికి సంబంధించి శిక్షణ ఇస్తున్నా లేకపోతే ఆ మతానికి సంబంధించి మీటింగ్స్ కానీ ఏమైనా పెడుతున్నా కానీ మైనర్ అయితే ఆ మైనర్ యొక్క సంరక్షకుడు అంటే తన గార్డియన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ లేకపోతే తనను చూసుకునే గార్డియన్ ఆధ్వర్యంలోనే అలాంటి సమావేశాలకు లేకపోతే అలాంటి మతపరమైన శిక్షణలకు హాజరు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 28(3)లో మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 8th పాయింట్ సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రజల విద్య ఆర్టికల్ 46 అనమాట. సామాజికంగా
విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రజల విద్య అంటే సామాజికంగా అంటే మధ్యతరగతి పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పేదవాళ్ళు అంటారు కదా, సామాజికంగా లేకపోతే విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రజల విద్య, వాళ్ళ కోసం ఎటువంటి మనకి ఆర్టికల్స్ రూపొందించారో చూద్దాం. ఆర్టికల్ 46లో ఉంది, ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో బలహీన వర్గాల ప్రజల ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ప్రయోజనాలు పెంపొందించాలి. అంటే పేదవాళ్ళ కోసం అనమాట, పేదవాళ్ళ కోసం, మధ్యతరగతి వాళ్ళ కోసం ఏంటంటే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రయోజనాలు పెంపొందించాలి. వారిని సామాజిక అన్యాయం నుండి, అన్ని రకాల దోపిడీల నుండి కాపాడాలి. వాళ్ళకి సామాజిక అన్యాయం నుండి అంటే వాళ్ళకు గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఫీజు లేకుండా చదువుకుంటారు, మరి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయాలంటే వాళ్ళకి ఫీజులు ఎక్కువ అవుతాయి. అలాంటి అన్యాయాల నుండి, అలాంటి దోపిడీల నుంచి సంరక్షించడం అనేది ఈ క్లాజ్ యొక్క ఉద్దేశం. ఈ ఆర్టికల్ అనేది 46లో సామాజికంగా మధ్యతరగతి వాళ్ళకి, అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించిన ఆర్టికల్ అనేది ఆర్టికల్ 46. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ పాయింట్, స్త్రీల విద్య. స్త్రీల కోసం ఎలాంటి ఆర్టికల్స్ ఉన్నాయి? ఆర్టికల్ 15(1) అనమాట. అంటే ఆర్టికల్ 15లో ఫస్ట్ క్లాజ్ ఏంటి? ప్రభుత్వం లింగం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్షణ చూపదు. అంటే ఇక్కడ ప్రభుత్వం లింగం ఆధారంగా అంటే మన ప్రభుత్వం అనేది గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లింగం ఆధారంగా అంటే వాళ్ళు ఫిమేలా మేలా అని చెప్పేసి, పురుషుల స్త్రీల అనే భేదం చూపించకూడదు. ఎటువంటి భేదం చూపించకూడదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళకి ఆ స్కూల్లో కానీ ఆ కాలేజ్లో కానీ ప్రవేశాలకు అనుమతించడం అనేది జరగాలి. ప్రభుత్వం అనేది లింగం ఆధారంగా ఏ పౌరుని పట్ల వివక్షణ చూపరాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 51(3) క్లాజ్. దీంట్లో వచ్చే స్త్రీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి. స్త్రీల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలనేది ఆర్టికల్ 51(3) క్లాజ్లో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా స్త్రీల కోసం ఆర్టికల్ 15 అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర పాలిత ప్రాంతాల విద్య. ఆర్టికల్ 239 కేంద్ర పాలిత ప్రాంతాల విద్యా బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇది ఆర్టికల్ 239కి సంబంధించింది.